నమస్కారం మిత్రులారా, మీ అందరికీ మా ఛానల్కు హృదయపూర్వక స్వాగతం. ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. డైట్లో సీనియర్ లెక్చరర్ మరియు లెక్చరర్ పోస్టులు భర్తీకి మొత్తం 86 ఖాళీలతో నోటిఫికేషన్ అనేది విడుదల చేశారండి. ఈ వీడియోలో పోస్టుల వివరాలు, అర్హత, వయోపరిమితి, దరఖాస్తు తేదీలు, పరీక్ష షెడ్యూళ్ళు ఇవన్నీ పూర్తి సమాచారం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల అప్డేట్ల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి ఈ స్క్రీన్ మీద ఇంపార్టెంట్ డేట్స్ ఇవి. వాళ్ళు అప్లికేషన్ ఎప్పుడు అవైలబుల్లో ఉంటుంది అంటే 24 జూన్ 2026 నుంచి ఉంటుంది. ఈ అప్లికేషన్ని లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 29 జూలై 2026 సాయంత్రం 5 గంటల లోపు మీరు ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి. వీళ్ళు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారండి. అది ఎప్పుడు అంటే టెంటేటివ్గా నవంబర్ 2026లో ఉంటుంది. ఏజ్ లిమిట్ మినిమం 18, మ్యాక్సిమం 44 ఇయర్స్, మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 44 సంవత్సరాలు. ఓకే, మరి ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్కి వెళ్దాం. లెట్స్ గో టు ద నోటిఫికేషన్. మీరు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసి వెబ్సైట్ new.tgpsc.gov.in అనేది టైప్ చేయండి. ఐల్ రిపీట్ అగైన్, వెబ్సైట్ new.tgpsc.gov.in అనేది వెబ్సైట్ URL టైప్ చేసి మీరు ఎంటర్ కీ మీద మీ కీబోర్డ్లో ప్రెస్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఈ బ్రౌజర్ అనేది టీజీపీఎస్సీ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మీరు కొంచెం స్క్రాల్ చేసి క్యాండిడేట్ సర్వీసెస్ కింద నోటిఫికేషన్స్ ఫర్ ఆల్ రిక్రూట్మెంట్స్ అని ఉంటుంది. ఈ లింక్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీరు స్క్రాల్ చేస్తే తెలుస్తుంది కరెంట్ నోటిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయనేది తెలుస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి కరెంట్, దిస్ ఈజ్ ద ఈరోజు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఇదండి. ఇవి గెస్టెడ్ హెడ్ మాస్టరు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్సు, ఇవి పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్, పొల్యూషన్ది, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్, ఇవన్నీ మేము సపరేట్ వీడియోస్ మా ఛానల్లో ఉంటాయండి. మీకు ఈ డీటెయిల్స్ కావాలంటే తప్పకుండా చూడండి. ఇప్పుడు మనం ఈరోజు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. జనరల్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీనియర్ లెక్చరర్స్ ఇన్ డైట్ అండ్ లెక్చరర్స్ ఇన్ డైట్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్. వీళ్ళు ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్కి సంబంధించి సీనియర్ లెక్చరర్స్ పోస్టులు ఇన్ డైట్లో వాళ్ళు ఫిల్ చేయాలనుకుంటున్నారు. అప్లికేషన్ ఇది ఎప్పుడు అవైలబుల్ ఉంటుందంటే ఇక్కడ కూడా మెన్షన్ చేశారండి, 24 జూన్ నుంచి ఉంటుంది. ఈ ఎండ్ డేట్ ఎప్పుడంటే 29 జూలై 2026 సాయంత్రం 5 గంటలలోపు సబ్మిట్ చేయాలి. మన నోటిఫికేషన్ కావాలంటే ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఈ నోటిఫికేషన్ అనేది సపరేట్ ట్యాబ్లో ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూడండి, జనరల్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీనియర్ లెక్చరర్స్ ఇన్ డైట్ అండ్ లెక్చరర్స్ ఇన్ డైట్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్. ఓకే, ఈరోజు రిలీజ్ చేశారండి. డేటెడ్ టుడేస్ డేట్ 18 జూన్ 2026. ఇది ఇంపార్టెంట్ డేట్స్ అండ్ టైం అండి. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ మీకు ఎప్పటి నుంచి అవైలబుల్లో ఉంటుందంటే 24 తారీఖు నుంచి ఉంటుంది. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 29 జూలై 2026 సాయంత్రం 5 గంటలలోపు ఉంటుంది. వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అది టెంటేటివ్గా ఎప్పుడు అంటే నవంబర్ 2026లో ఉంటుంది. ఓకే, ఇంకా డీటెయిల్స్ వీళ్ళు ఏమేమి ఇచ్చారో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి వేకెన్సీ డీటెయిల్స్. టోటల్ వేకెన్సీస్ వచ్చేలేకి 86 అండి. ఇక్కడ చూడండి వాళ్ళు ఈ పోస్టులని డివైడ్ చేశారు. సీనియర్ లెక్చరర్స్కి ఒక సెక్షను, సీనియర్ లెక్చరర్స్కి టోటల్ 23 వేకెన్సీస్ ఉన్నాయండి. అందులో వాడు క్యాడర్ లెవెల్ కింద డివైడ్ చేశారు. ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ వచ్చేలేకి కూడా మెన్షన్ చేశారు. 18, మినిమం 18, మ్యాక్సిమం 44. సీనియర్ లెక్చరర్కి పే స్కేల్ కూడా మెన్షన్ చేశారండి. 50 పే స్కేల్ చూడండి, పే స్కేల్ ఇలా ఉంటుంది. 58,850 నుంచి 1,37,050 రూపాయల వరకు. ఓకే, ఇక్కడ లెక్చరర్స్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్, ఫీల్డ్ ఇంటరాక్షన్స్ అండ్ కోఆర్డినేషను. ఓకే, ఇక్కడ చూడండి లెక్చరర్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉర్దూ మీడియం, లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ మీడియం, లెక్చరర్ ఇన్ తెలుగు మీడియం, లెక్చరర్స్ ఇన్ ఉర్దూ మీడియం. ఇక్కడ లెక్చరర్స్ ఇన్ మ్యాథ్స్ ఉర్దూ మీడియం, lecturers in science, lecturer in science in Urdu medium, social studies in Urdu medium,
philosophy, and lecturer in philosophy, lecturer in planning and statistics, lecturer in art education, educational technology, physical education. ఓకే, ఈ పోస్టులన్నీ ఇలా డిఫరెంట్ టైటిల్స్తో డివైడ్ చేశారండి. వాళ్ళు ఈ వేకెన్సీస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. టోటల్ వేకెన్సీస్ ఎన్ని, అది ఫస్ట్ వాళ్ళు డివైడ్ చేశారు క్యాడర్ లెవెల్లో. ఇక్కడ చూడండి, క్యాడర్ లెవెల్లో డివైడ్ చేశారనమాట. ఓకే, మీరు ఈ నోటిఫికేషన్ చూడండి. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంటుంది. ఈ అప్లికేషన్ షుడ్ పొసెస్ ద ప్రిస్క్రిప్షన్ అకాడమిక్ క్వాలిఫికేషన్ అండ్ ద నోటిఫికేషన్ డేట్, ఈరోజు డేట్ అండి అది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. సీనియర్ లెక్చరర్ డైట్ ఇన్ సర్వీస్ టీచింగ్ ఎడ్యుకేషన్. ఇక్కడ చూడండి, మస్ట్ పొసెస్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ with not less than 55% of marks from the university recognized by the university grants UGC. ఓకే, ఇక్కడ చూడండి, ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ, తెలుగు. ఇక్కడ చూడండి, మొత్తం ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఎంఈడి డిగ్రీ విత్ నాట్ లెస్ దాన్ 55% ఆఫ్ ద మార్క్స్. అట్లా సేమ్ ఈచ్ పోస్ట్కి వాళ్ళు ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ డివైడ్ చేశారండి. ప్రతి పోస్ట్కి మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ ఉన్నారో ఆ ఎడ్యుకేషన్, దానికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ను చెక్ చేసుకోండి. ఇక్కడ ఇంకా ఈ ప్రతి పోస్ట్కి ఉన్నాయండి. ప్రతి పోస్ట్కి మీరు మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. సబ్జెక్ట్స్, జువాలజీ అయితే ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, జువాలజీ అంటే ఏముంటాయి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్, రిజర్వేషన్ కేటగిరీ. ఈ పోస్టులకి మళ్ళీ రిజర్వేషన్స్ కూడా అప్లై అవుతాయండి. బేస్డ్ ఆన్ ద గవర్నమెంట్ రూల్స్ను బట్టి వాళ్ళు రిజర్వేషన్ కూడా అప్లై చేస్తారు. ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. మీరు ఇవి మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2, మల్టీ జోన్ 1 కింద ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, మల్టీ జోన్ 2 కింద ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ సెక్షన్ 6, ఇక్కడ ఏజ్ గురించి ఉంటుందండి. ఇక్కడ ఏజ్ డీటెయిల్స్ అని ఉన్నాయి. మినిమం ఏజ్ ఈజ్ 18 years, మ్యాక్సిమం ఏజ్ ఈజ్ 44 years. ఇక్కడ రిలాక్సేషన్ కూడా ఉందండి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ 5 years ఉంటుంది, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 3 years ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే అప్ టు 5 years ఉంటుందండి. ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. హౌ టు అప్లై అనేది ఇక్కడ చూడండి. హౌ టు ఫిల్ అండ్ సబ్మిట్ ద అప్లికేషన్ ఫామ్. మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఓటీఆర్ ఉంటుంది, ఫామ్ ఉంటుంది కదా, ఆ ఓటీఆర్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ మీరు ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది అప్లికేషన్ అంటే ఇక్కడ చూడండి, 24th June 2026 అంటే ఈ నెల 24వ తారీఖు నుంచి ఈ అప్లికేషన్ అనేది అవైలబుల్లో ఉంటుందండి ఆన్లైన్లో. అప్పుడు అవైలబుల్ ఉన్న తర్వాత మీరు అప్లై చేస్తే ఓటీఆర్ అనేది వస్తుంది. మీరు టీజీపీఎస్సీ ఐడి ఇచ్చి మీ మొబైల్ నెంబర్, ఆ డీటెయిల్స్ అన్నీ ఇస్తే ఆటోమేటిక్గా మీకు ముందుకు తీసుకెళ్తుందండి. అప్పుడు ఈ అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఏమేమి ఇచ్చారో ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి కిందకి స్క్రాల్ చేసి చూద్దాం. ఇంకా కిందకి వెళ్తే వీళ్ళు ఇక్కడ ఇట్లా చూడండి, మల్టీ జోన్ లెవెల్లో ఈడబ్ల్యూసీ కేటగిరీస్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. వర్క్ ఎక్స్పీరియన్స్లో ఆ డీటెయిల్స్ అన్నీ పోస్ట్ 1కి, పోస్ట్ 2కి, ఈచ్ పోస్ట్కి కూడా వాళ్ళు జోన్ 1, జోన్ 2, మల్టీ జోన్ 1, జోన్ 2 ఆ కేటగిరీలో డివైడ్ చేశారండి ప్రతి పోస్ట్కి. ఓకే, ఆ పోస్ట్ కోడ్ బేస్ చేసుకొని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తము ఈచ్ పోస్ట్కి వాళ్ళు మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 కింద రిజర్వేషన్ కేటగిరీలో వాళ్ళు డివైడ్ చేశారనమాట. వీళ్ళు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారండి. ఆ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ ఇక్కడ చూడండి. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, ఇక్కడ చూడండి, ఎడ్యుకేషనల్ థియరీ అండ్ ప్రాక్టీస్, కన్సర్న్ సబ్జెక్ట్ 1, కన్సర్న్ సబ్జెక్ట్ 2 ఆ డీటెయిల్స్ అని ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ చెక్ చేసుకోండి మీరు. ఓకే, పేపర్ 1కి సంబంధించి ఆ డీటెయిల్స్ అన్నీ ఏమేమి ఉంటాయి అనేది, పేపర్ 2 సంబంధించి ఏముంటాయి అనేది సబ్జెక్ట్ వైజ్గా ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా ఉన్నాయండి మీకు. ఓకే, ఇక్కడ ఇంగ్లీష్, ఫిజిక్స్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా. మళ్ళీ సేమ్ తెలుగు సబ్జెక్ట్ అయితే తెలుగు ఏమేమి ఉన్నాయనేది ఇన్ ఉర్దూ అట్లా లాంగ్వేజ్ని బట్టి ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారండి.
ఓకే, మ్యాథ్స్ సంబంధించి అన్ని డీటెయిల్స్ ఉన్నాయి క్లియర్గా. ఆన్లైన్ పేమెంట్స్ మీకు ఇక్కడ చూడండి, స్టేట్ లెవెల్ ఫామ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ ఫామ్స్ కూడా ఫిల్ చేసి మీరు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని ఈ ఫామ్స్ కూడా మీరు ఫిల్ చేసి అటాచ్ చేయాలి. ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఈ నోటిఫికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు 1-2-3 సార్లు కంప్లీట్గా చదివి దాన్ని బట్టి వాళ్ళు ఏం ఫామ్స్ ఈ నోటిఫికేషన్లు అటాచ్ చేశారు, మనం ఆన్లైన్లో ఏది అటాచ్ చేసుకోవాలనేది మీరు క్లియర్గా డౌన్లోడ్ చేసుకుని అవన్నీ ఫిల్ చేసి మీరు ఈ అప్లికేషన్ ఈ నెల 24 నుంచి అవైలబుల్ ఉంటుందండి. అప్పుడు 24 నుంచి మీరు అప్లై చేసుకోవడం స్టార్ట్ చేయండి. మళ్ళీ ఇది ఎప్పుడు దాకా ఉంటుంది, లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 29 జూలై దాకా ఉంటుంది. సో మీకు టైం ఉంటుంది కాబట్టి మీరు దాన్ని బట్టి మీరు ఎండ్ మూమెంట్ దాకా కాకుండా త్వరగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఇది అప్లై చేసుకోండి, ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా మీరు ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇట్ విల్ బీ గెట్ బెనిఫిటెడ్ కదండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.